హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన బీనాదేవి విరచిత కథ మరొక్క ఏడాది అదే బ్రహ్మరాత అనే కథను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. ఇక కథలోకి ప్రవేశిద్దామా? మరొక్క ఏడాది బ్రహ్మరాత. ఇక వినండి. గోధూళి వేళ అయితే హైదరాబాదులో తద్దినన్నాడు పిండం తినిపించడానికి కూడా ఆవు దూడ కూడా ఉండదు. ఇంత నాగరికత లేని రోజుల్లో కార్లు, బస్సులు వగైరాలు ఏమీ లేవు. రోడ్డు మీద తిరిగేవి ఆవుల మందలు, గేదెల మందలు, రెండెడ్ల బళ్ళు, అడపాదడపా సైకిళ్ళు. తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు. కేవలం మట్టి రోడ్లు. పశువులు పొద్దున్నే మేతకు పోయి సాయంత్రం ఇంటికి వెళ్ళే వేళ వాటి డెక్కలు లేపిన ధూళి రోడ్డంతా కమ్ముకుంటుంది. దాన్నే గోధూళి వేళ అంటారు. ఇప్పుడు ఆవులు లేవు, ధూళి లేదు. సరిగ్గా ఆ టైంలో బంజారా హిల్స్లో రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోతుంది. అక్కడ సిగ్నల్స్ లేవు, ట్రాఫిక్ పోలీసు ఉండడు. ఒకవేళ ఉన్నా ఏమీ చేయలేడు. ఏం ఆ టైంలో సుమారు 25-30 గేదెలు పగలంతా తిన్నది నెమరేస్తూ కబుర్లు చెప్పుకుంటూ అతి నెమ్మదిగా అతి దర్జాగా వెళ్తాయి. ఏ లారీకి బస్సుకి బెదరవు. ప్రెసిడెంట్ కారు వచ్చినా లక్ష్య పెట్టవు. స్కూటర్ వాళ్ళు మాత్రం చినుకుల మధ్య సహదేవుడిలా అతి చాకచక్యంగా వాటి మధ్య నుంచి వెళ్ళిపోతారు. పాపం గేదెలకి మనుషుల కంటే కూడా మానవత్వం, గేదెత్వం అనాలేమో, అదే ఎక్కువ ఉంది. అంచేత కొమ్ములు విసరవు. పశువులకి కొమ్ములు సహజంగానే ఉండును. అవి వాటిని కేవలం ఆత్మరక్షణ కోసమే వాడును. కొందరు మనుషులకి పైకి కనిపించని కొమ్ములు ఉండును. వాళ్ళు పశువుల కంటే ప్రమాదమైన వాళ్ళు. అవి అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాటిని కాసే కుర్రాడెవడు ఉండడు అండోయ్. అదే మరి ఆ విచిత్రం. వాటికి రోడ్డు మ్యాపులు, యారో మార్కులు అవసరం లేదు. కేవలం పసి వల్లే వెళ్ళిపోతాయి అవి. పూర్వం పశువుల్ని మేపటానికి పశువుల కాపర్లు ఉండేవారు. వాళ్ళు ఒక గేదె మీద కూర్చొని పిల్లింగర ఊదుతూ వాట్లను తోలేవాళ్ళు. ఇప్పుడు ఎవడో ఓ చిన్న కుర్రాడు ఏ మూలో ఉంటాడు. గేదెలు కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అదిగో ఆ వేళ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ జామ్ మధ్యలో ఓ ఫియట్ కారు. ఆ కారులో ఉన్న మాధవరావుకి అరగంట క్రితమే గుండె నొప్పి వచ్చింది. అదృష్టం కూతురు కళ్యాణి ఇంట్లోనే ఉంది. వెంటనే తండ్రిని కారులో వేసుకొని ఆసుపత్రికి బయలుదేరింది. మాధవరావు భార్య భారతి అతని పక్కనే కూర్చొని తనకి తెలిసిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటుంది. మాధవరావుకి ఒళ్ళంతా చెమట స్నానం చేసినట్టే పట్టేస్తుంది. నోట్లోంచి నొరగ వస్తుంది. వెనక్కి తిరిగి చూసింది కళ్యాణి. పరిస్థితి అర్థమైంది. గుండె జారిపోయింది. మరొక్క 5 నిమిషాలు ఈలోగా ఆసుపత్రి చేరగలిగితే తండ్రి బతికే అవకాశం ఉంది. మరో 4 నిమిషాలైంది. మాధవరావు తల పక్కకి వాలిపోయింది. భారతి చూడలేదు.
గేదెల వైపే చూస్తుంది. ఎవరైనా సినిమా తీస్తే ఆ డైరెక్టర్కి ఓ చిన్న సజెషన్. ఆ గేదెల్లో మంచి నదురుగా ఉన్న ఓ గేదె మీద యమధర్మరాజుని కేవలం ప్రేక్షకులకు మాత్రమే చూపించాలి. అట్లా రోడ్డు పెద్దదే, కారు చిన్నదే, అయినా ఒక చక్రం పట్టే స్థలం లేదు. వెనక సీట్లో ఉన్న తండ్రికి గుండె నొప్పితోనూ, డ్రైవింగ్ చేస్తున్న కూతురికి టెన్షన్తోనూ చెమట్లు పట్టేస్తున్నాయి. వెంటనే ఆ అమ్మాయికి ఓ ఐడియా వచ్చింది. రివర్స్ చేసి మరో రూట్లో వెళ్తే అద్దంలో వెనక్కి చూసింది. తన కారు వెనక బస్సులు, కార్లు ఫర్లాంగ్ దూరం వరకు తోరణంలా ఉన్నాయి. హారన్లు కొట్టినంత మాత్రాన గేదెలు కదలవు. అయినా అందరు హారన్లు కొడుతున్నారు. హారన్ల కోరసులా ఉంది. కోరస్ అయినా డ్యూయట్ అయినా గేదెలకి ఒకటే. అవి స్పీడు పెంచలేదు సరికదా, అతి నిదానంగా నడుస్తున్నాయి. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు గేదెల కుర్రాడు. బీడీ వెలిగించుకొని హాయ్ 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 అని వాటిని ఓ పక్కకి తోలాడు. అందరూ డ్రైవర్లు అన్ని భాషల్లోనూ తిట్టడం ప్రారంభించారు. ఆ తిట్లన్నీ గేదెలకి ఎంతో, ఆ పిల్లాడికి కూడా అంతే. నెమ్మదిగా కారు పట్టేంత చోటు దొరికింది. కళ్యాణి ప్లెయిన్ వేగంతో ఆసుపత్రి చేరింది. చలనం లేని తండ్రిని తనే స్ట్రెచ్చర్ తెచ్చి ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళింది. డాక్టర్లంతా పరిగెత్తారు. కళ్యాణి, భారతి వరండాలో బెంచి మీద కూలబడ్డారు. పావుగంటయింది, అరగంటయింది. ఒక డాక్టర్ వచ్చాడు, కానీ ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది డాక్టర్ అనగలిగింది కళ్యాణి. దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థించండి అని ఇంగ్లీష్లో చెప్పి వెళ్ళిపోయాడు. అతను చెప్పటం ఎందుకు? భారతి చేస్తున్నది అదే. అది షాక్ ముందు ప్రిపరేషన్. కళ్యాణి బొమ్మలా నిల్చుంది. అతని మాటల అర్థం తెలియనంత అమ్మాయికురాలు కాదు. తల్లి వైపు చూసింది. ఏడుపు పొర్లుకొస్తుంది. మరి కాసేపటికి ఎలాగూ అసలు విషయం తెలుస్తుంది. కనీసం ఈ కాసేపైనా ఆవిడ్ని ఆశతోనే ఉండని అనుకుంది. ఆ కాసేపు అయిపోయింది. మరో డాక్టర్ వచ్చి కళ్యాణికి వినిపించేటంత నెమ్మదిగా ఐఆమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. కళ్యాణి చేసిన ఫోన్ అందుకున్న మాధవరావు కొడుకు ఆనంద్ అప్పుడే వచ్చాడు. ఇక అంతా అయిపోయిందన్నట్లు సంజ్ఞ చేసింది కళ్యాణి. నువ్వు అమ్మని తీసుకొని ఇంటికెళ్ళు అన్నాడు. ఆవిడికి అర్థమైంది. ఆసుపత్రిలో ఏడవకూడదన్న విషయం ఆవిడికి తెలుసు. రకరకాల ఆలోచనలు, ఇన్నేళ్ళు కష్టాల బతికే అయింది. మాధవరావు ఏదో ఆఫీసులో హెడ్ గుమస్తా చేసి రిటైర్ అయ్యాడు. లోన్ తీసుకొని చిన్న అపార్ట్మెంట్ కొన్నాడు. సొంతగా చిన్న పాకైనా లేకపోతే పెన్షన్లో సగం ఇంటి అద్దెకే పోతుంది. కాకపోతే ఎలాగో కష్టపడి పిల్లలిద్దరినీ చదివించాడు. ఈవేళ రేపో కొడుకు ఉద్యోగం వస్తుంది, కూతురు ఉద్యోగం చేస్తుంది. కానీ పెళ్లి చెయ్యాలి. ఇప్పుడింకా తను ఒక్కతే ఏమిటి చేస్తుంది? ఎలా చేస్తుంది? ఆడపిల్ల పెళ్ళి తండ్రి ఉండగానే అయిపోవాలి. ఇప్పుడింకా ఆ యోగం లేకుండా పోయింది. భగవాన్, ఒక్క ఏడాది కరుణించలేవా? ఒక్క ఏడాది ఉంటే. అలవైకుంఠపురంబులో బ్రహ్మ తల వంచుకొని రాసుకుంటున్నాడు. పక్కనే సరస్వతి వీణ వాయించుకుంటుంది. ఎందుకో ఆవిడకి అపస్వరం అనిపించింది. బ్రహ్మకు కూడా రాత తడబడింది. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ ఓసారి భూలోకం వైపు చూశారు. బ్రహ్మకి ఇలాంటి ఏడుపులు మామూలే కాబట్టి మళ్ళీ రాసుకోవటం ప్రారంభించాడు.
భారతిని చూసిన సరస్వతికి మాత్రం మనసు చివుక్కుమంది. ఎంతైనా తను ఆడదే. పాపం ఆ ఇల్లాలు తన భర్త మరొక్క ఏడాది ఉంటే బావుండు అని అనుకుంటుంది. ఇస్తే ఇతని సొమ్మేం పోయిందా? ఆ మాటే అడిగింది బ్రహ్మని. ఒక్క ఏడాది బతికించకూడదు అని. బ్రహ్మ చిద్విలాసంగా నవ్వి, మనకి ఆకలి దప్పులు, జనన మరణాలు లేనట్టే మనస్సు ఫీలింగు ఉండవు, ఉండకూడదు. ఉంటే వాళ్ళు మనం సమానమే. పిచ్చిగా ఆలోచించకు, నన్ను పని చేసుకొని అన్నాడు తలెత్తకుండానే బ్రహ్మ. అదీగాక రూల్స్ ఒప్పుకోవు, బ్రహ్మరాత ఎవరు తప్పించలేరు అన్నాడు మళ్ళీ. ఎవరూ తప్పించలేరేమో కానీ బ్రహ్మ తప్పించగలడు. రూల్స్ మీరు పెట్టినవే కదా. మీరు సృష్టించిన మనుషులు రోజుకో రూలు మారుస్తున్నారు. మీరు మాత్రం సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒకటే రూలు. మరేం పర్వాలేదు, మార్చండి అని సరస్వతి చిన్న లెక్చర్ ఇచ్చింది. రాస్తున్నది ఆపి బ్రహ్మ ఓసారి సరస్వతి వైపు చూశాడు. ఏమైంది ఏవిడికి? ఎన్నడూ లేనిది నన్ను రొక్కిస్తుంది. నీకు తెలీదు సరస్వతి, ఈ మనుషులకి తృప్తి ఉండదు. ఒక్క ఏడాదే కదా అని జాలిపడితే మరో ఏడాది అడుగుతారు. ఈ ఏడాదిలో కొడుకు ఉద్యోగం, కూతురు పెళ్ళి అవుతాయా? అంత భ్రమ, నీకు అర్థం కాదు. కానీ ఊరుకో అన్నాడు నచ్చ చెప్తూ. కానీ సరస్వతి ఊరుకోలేదు. ఏమండోయ్, నేను సరస్వతిని, నాకు అర్థం కానిదేదీ లేదు. ఇంతకీ అతనికి ఇస్తారా ఇవ్వరా అంటూ నిలదీసింది సరస్వతి. అవును మరి, పాలసీ మ్యాటర్. రూల్స్ ఒప్పుకో, యమధర్మరాజు దగ్గర మాట పోతుంది. సరస్వతి పక్కపక్క నవ్వింది. ఎందుకా నవ్వు? మీరు యమధర్మరాజుకు భయపడితే నవ్వొచ్చింది. అతను మీ బాస్ కాదు, మీరే అతని బాస్. మీరు చెప్తేనే అతను ప్రాణాలు తీస్తాడు. రూల్స్ ఒప్పుకోవా? అలనాడు సత్యవంతుణ్ణి బతికించి అప్పుడు ఏమయ్యాయి మీ రూల్స్ అంది కోపంగా. బ్రహ్మకి ఏమీ తోచలేదు. ఈవిడ లా పాయింట్ లాగుతుంది, కౌంటర్ వెయ్యాలి. అప్పుడు సత్యవంతుణ్ణి బతికించింది నేను కాదు, ఆ యమధర్మరాజు. ఒళ్ళు తెలియకుండా వరాలిచ్చేశాడు. సావిత్రి తెలివిగా క్యాష్ చేసుకుంది. ఎంతైనా ఆడవాళ్ళ తెలివి ఎక్కువే. అంతే. కూర్చో కూర్చో. నీ వీణ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే నా రాత సాగదు. అని బ్రహ్మ సరస్వతిని పొంగేశాడు. సరస్వతి ఏం వెర్రిది కాదు. అంటే నేను కేవలం మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నమాట. అంతేలేండి, ఎప్పుడు ఆడది మొగాడు వెనకే ఉండాలి మరి. బ్రహ్మకి గుండె గుబేల్మంది. ఏమిటి వీడ ఫెమినిజం మాట్లాడుతుంది? సరస్వతి ఆగలేదు. అవును మరి, ఏ అధికారం లేని యమధర్మరాజు మీ రూల్ని పాటించకపోతే మీరు నోరెత్తలేదు. అన్ని రూల్స్ నా దగ్గరే వస్తాయి. నిజానికి ఆ ఏడాది నేనే ఇవ్వగలను. యమధర్మరాజు పాటి చెయ్యనా నేను? ఎటొచ్చి మీ పెద్దరికం నిలుపుకుంటే బాగుంటుంది అని అన్నది సరస్వతి. బ్రహ్మకి ఏం చెప్పాలో తోచలేదు. సరస్వతి అక్కడితో ఆగలేదు. మీ అమ్మని చూడండి, ఆవిడికి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. ఎవరిని లక్ష్య పెట్టదు, ఎవరి చేతి కింద ఉండదు. ఇష్టమైతే ఉంటుంది, లేకపోతే జెండా ఎత్తేస్తుంది. కోటేశ్వరుడు తెల్లారేసరికి రోడ్డున పడతాడు. నేను ఉన్నాను. ఎందుకు? ఇది వరకు అందరూ గౌరవించేవారు, ఇప్పుడు నాకు విలువ లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? దానికి కారణం మీ అమ్మ. అందరూ నన్ను డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నేను అంగట్లో వస్తువునయ్యాను. ఎంత చదువుకున్నా వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడిని చచ్చిపోయిన బొద్దింకను చూసినట్టు చూస్తున్నారు.
బుర్ర బద్దలు కొట్టిన అరసున్నా లేనివాడు కోటీశ్వరుడైతే వాడికి వంగి వంగి దండాలు పెడుతున్నారు. నాకింత అవమానం జరుగుతూ ఉంటే మీకు చెం పాకినట్టు కూడా లేదు. లేక నా నుదుటి రాత కూడా మీరే రాశారా? వింటున్నారా? ఆ, ఆ, ఆ. ఎందుకు వినడం లేదు? మహా చక్కగా వింటున్నారు. 2 చెవులతో కాదు, 6 చెవులతో వింటున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లని పెద్ద పేరు, ఏం లాభం? విష్ణుమూర్తి అంటే మీ నాన్న చివిదిలాసంగా ఆ పాము మీద పడుకుంటాడు. మీ అమ్మ అతని కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అంతే, ఆడవాళ్ల స్థానం అక్కడే అని చెప్పడమేనా? ఇంకా శివుడు తన భార్యకు అర్ధశరీరం ఇచ్చేశాడు, రెండో ఆవిడ్ని నెత్తి మీదే పెట్టుకున్నాడు. మరి నా స్థానం ఏమిటి చెప్పండి? ఏం చెప్తాడు? పక్కనే అంటాడా? ఆవిడ సరస్వతి ఏమన్నా కౌంటర్ వేస్తుంది. ఏమీ అనలేదు. ఆవిడ ప్రవాహం ఆగలేదు. మీ నాన్నకి ఈశ్వరుడికి ఊరూరా గుళ్ళున్నాయి. మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా తలుచుకున్నారా? ఏదైనా జరిగితే మాత్రం ఏం చేస్తాం అంటూ ఆ బ్రహ్మదేవుడి రాత అని నెపం మీ మీదకు దోసేస్తారు. ఆహా, ఎలాంటి వాళ్ళని సృష్టించారండి అని దెప్పింది సరస్వతి. అబ్బో, ఇక ఈమెను ఆపకపోతే లాభం లేదు. ఎంత వారలైనా కాంతదాసులే అన్నాడు త్యాగరాజు. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాసు సీత చేత రికమెండేషన్ పెట్టించుకున్నాడు. బ్రహ్మాతీతుడు కాదు. చూడు సరస్వతి, ఆ చచ్చిపోయిన వాడికి మరో ఏడాది ఆయుర్దాయం ఇవ్వాలి. అంతేనా? సరే, మీ మాట ఎందుకు కాదనాలి? ఇస్తాను, నీ మాట కాదను. కానీ ఒక షరతు, వచ్చే ఏడు మళ్ళీ అడగకూడదు. ఆవిడ ఒక్కరికే ఈ సంగతి తెలియాలి. ఎవరికి తెలిసినా వెంటనే చచ్చిపోతాడు. సరేనా అన్నాడు బ్రహ్మ. సరస్వతి మొహంలో విజయ గర్వం కనిపించింది. వెంటనే బ్రహ్మ చేతిలో గంటం లాక్కొని, ఆయనే బ్రహ్మచేతితో గంటం లాక్కొని, మీరు సృష్టించిన మనుషులు కంప్యూటర్లు వాడుతున్నారు, మీరింకా గంటం దశలోనే ఉన్నారు అంది సరస్వతి. బ్రహ్మ ఓసారి తలెత్తి చూసి, ఆ కంప్యూటర్లు యంత్రాలు ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. ఒక్కోసారి ఉన్నవన్నీ చెరిగిపోతాయి. అదిగాక వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ మెదడే ఓ పెద్ద కంప్యూటర్. దానిలో అన్ని డేటాలు ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవడానికి బద్ధకం. వాళ్ళు మెదడు ఉపయోగించటం లేదు. కొన్నేళ్లకు అది పని చేయకుండా పోతుంది. ఏదైనా వాడుతూ ఉంటేనే పదునెక్కుతుంది. ఇవన్నీ తాత్కాలికం, మెదడు శాశ్వతం. ఇంతకీ నా గంటం ఇచ్చేస్తే రాసుకుంటాను అన్నాడు బ్రహ్మ. ఇంతలో ఆయన బతిమాలుతున్న ధోరణితో గమనించిన సరస్వతి, సరేలేండి, వాళ్ళ కర్మ, కాసేపు ఆ పుట్టుకలు చావులు ఆపి మనం అలా భూలోకం షికారు వెళ్ళి వద్దాం, లేవండి అని సరస్వతి బ్రహ్మ చేయి పట్టుకొని లేపింది. వద్దంటే మళ్ళీ మరో లెక్చర్ వినాలి అంచేత బయలుదేరాడు బ్రహ్మ. ఆ సమయంలో ఇక్కడ భూలోకంలో మాధవరావు ఇల్లు వీధిలో షామియానా వేశారు, కుర్చీలు వేశారు. జనం హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు. హాల్లో మంచం మీద మాధవరావుని పడుకోబెట్టారు. ఏమిటో, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం కదా. మాన్లో ఉండే మనిషి క్షణంలో కర్రైపోయాడు అన్నాడు పక్కింటి పార్వతీశం శ్మశాన వైరాగ్యంతో. ఎప్పటికైనా పోక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యుద్భవం అన్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. పువ్వులా వెళ్ళిపోయాడు అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. అమ్మాయి కళ్యాణి, మీ వాళ్ళు రావలసిన వాళ్ళు వచ్చేశారా అడిగాడు మరొకరు ఆయన. మాధవరావు కొంచెం దూరంగా గోడనానుకొని కూర్చుంది భారతి.
ఆవిడకి ఏడుపు రావటం లేదు. 40 ఏళ్ల కాపురం నట్టేట కలిసిపోయింది. ఇంకాసేపట్లో వెళ్ళిపోతాడు, మరి కనిపించడు. ఒక మంచి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. పిల్లలు ఎగిరిపోతారు. ఈ ఒంటరి ప్రయాణం ఎలా? కనీసం ఆడపిల్లకి పెళ్ళైనా చెయ్యలేదు. మరొక్క ఏడాది ఉంటే పిల్ల పెళ్ళైపోతుంది, కొడుక్కి ఏదో ఉద్యోగం వస్తుంది. మరొక్క ఏడాది దేవుడికి దయలేదు. దయ ఉంది అన్నట్లు మరో ఏడాది బతుకుతాడు. ఈ విషయం ఎవరికి తెలిసినా వెంటనే చచ్చిపోతాడు అని ఎవరో ఆవిడ చెవిలో చెప్పారు. తదాస్త్, దేవతలు ఉంటారట. ఏమో. ఒక్కసారి మాధవరావు వైపు చూసింది. అంతే, అతను తన వైపే చూస్తున్నాడు. అమ్మా అని చావు కేక పెట్టింది కళ్యాణి. ఆ కేకకి చెట్టు మీద పిట్టలన్నీ ఎగిరిపోయాయి. రోడ్డు మీద నిద్రపోతున్న కుక్కపిల్ల పరిగెత్తి పారిపోయింది. షామియానా గజగజలాడింది. అందరూ ఒక్కసారి అటు చూశారు. మాధవరావు దిగ్గున లేచి కూర్చున్నాడు. చుట్టూ జనం, పైన షామియానా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భారతి ఒక్క ఉదుటను వచ్చి అతన్ని చుట్టేసింది ఏడుస్తూ. చచ్చి బతికిన వాళ్ళ గురించి విన్నాం, కానీ ఇదే చూడ్డం. సత్యవంతుడి గురించి చదివాం అంతే. నిజంగా పోయాడో లేక డాక్టర్లు పోయాడనుకున్నారో? పేపర్లు చదవటం లేదు. మార్చురీలో శవం లేచి కూర్చుందని, పసిపిల్లల్ని పూడుస్తుంటే చచ్చిపోయిన పసిపిల్లని ఏడ్చిందని, ఎక్కడో కొన ఊపిరి ఉంది. ఏవైనా ఆ ఇల్లాలి మాంగల్యం గట్టిది. అట్లా ఎవరికి తోచినట్లు వాళ్ళు అంటున్నారు. ఈ హడావుడితో ఎవరో టీవీ వాళ్ళకి ఉప్పందించారు. వాళ్ళు ఇలాంటి వార్తల కోసమే కాసుకు కూర్చుంటారు అంతే. అన్ని టీవీల వాళ్ళు అంబులెన్స్ వేగంతో, వీడియో కెమెరాలతో హుటాహుటిన దిగిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఏదో రకంగా టీవీలో కనిపించాలని మాధవరావు మంచం చుట్టూ చేరారు. భారతి ఇంకా షాకు నుంచి కోలుకోలేదు. సార్, మీరు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది అని ఒకడు మైక్ మాధవరావు నోటి దగ్గర పెట్టాడు. మాధవరావు అతన్ని తోసేసి కోపంతో, అసలు నేను చచ్చిపోయానని ఎవరు చెప్పారాయా అని అన్నాడు. బాగుందయా? బాగుంది సార్. డాక్టరు మీది డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. బయట మీ అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు అన్నాడు మరొకడు. ఆ అంత్యక్రియల ఏర్పాట్లని వీడియో చేస్తున్నాడు ఇంకొకడు. ఏమిటి ఇదంతా భారతి అడిగాడు మాధవరావు. భారతికి విసుగు, కోపం, బాధ అన్నీ వచ్చాయి. చూడండి బాబు, కెమెరా ఆవిడ వైపు తిరిగింది. ఆయనకు గుండె నొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళాం. కొంతసేపు అయ్యాక డాక్టర్ వచ్చి లాభం లేదు, తీసుకెళ్ళిపోమన్నారు. అసలే షాకులో ఉన్నాం. మీరు మమ్మల్ని బాధ పెట్టకండి అని చేతులెత్తి దండం పెట్టింది. కొత్తగా టీవీలో చేరిన ఒక కుర్రాడు ముందుకొచ్చి, అవునండి, మీరు చెప్పింది నిజమే. మీరు ఆ డాక్టర్ల మీద కేసు వేయవచ్చు. ఇంకా నయం, ఆయన ఇప్పుడు లేచాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆ తర్వాత అయితే ఆవేశంతో అన్నాడు. చూడు బాబు, ఈ కేసులు ఇవేవి అవసరం లేదు. మమ్మల్ని ఇలా వదిలేయండి అంది భారతి. ఈలోగా కర్మ చేయించే బ్రాహ్మడు వచ్చాడు. అయ్యా, నాకు డబ్బు ఇప్పిస్తేనే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావు కొడుకు, ఏం చేశావని డబ్బు ఇవ్వాలి అన్నాడు. బాగుందండి, ఏమీ చేయకపోవటం నా తప్ప. మీరు తెలిసిన వారు కదా అని మరో బేరం వదులుకొని ఒప్పుకున్నాను. మరి నా నష్టం ఎవరిస్తారు అని అరిచాడు బ్రాహ్మడు. పంతులు గారు, ఇప్పుడు వాళ్ళంతా షాకులో ఉన్నారు. రేపో ఎల్లుండో తాఫీగా వచ్చి ఆవిడతో మాట్లాడండి అని ఇంకొక ఆయన సలహా ఇచ్చాడు. ఆ బ్రాహ్మడికి సర్రున కోపం వచ్చింది. ఏం మాట్లాడమంటారు? మీ ఆయన చచ్చిపోలేదు కాబట్టి నేను నష్టపోతాను, నష్టపరిహారం ఇవ్వండి అనా అన్నాడు. మాధవరావుకి అంత అయోమయంగా ఉంది. కూతుర్ని పిలిచి, అమ్మాయి, ఆ తగువేంటో చూడమ్మా అని అన్నాడు. ఆ అమ్మాయి
బ్రాహ్మణ్ణి పక్కకు పిలిచి, మా నాన్న బతికాడు, అదే 10,000, ఆ సంతోషంతో ఇస్తున్నాను, తీసుకోండి అని కొంత డబ్బిచ్చి పంపేసింది. టీవీ వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. మధ్య మధ్యలో జనాన్ని ఫోటోలు తీస్తున్నారు. రేపు బ్రేకింగ్ న్యూసే, ఇదే రావాలి. ఒకతను, సార్ మీకేమైందో, ప్రాణం పోతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, తర్వాత ఏమైందో జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి సార్ అన్నాడు. మాధవరావు ఆలోచించాడు. నాకు ప్రాణం పోలేదు మొర్రో, నిద్రపోయాను అంటే ఎవరు నమ్మరే. లాభం లేదు, ఏదో ఒక కథ అల్లి చెప్పాలి వీళ్ళకి. చెప్పే వరకు వీళ్ళు వదలరు. చెప్పాడు. వీడియో స్టార్ట్ అయింది. నాకు విపరీతంగా గుండె నొప్పి వచ్చింది. హార్ట్ అటాక్ అని నాకు తెలుసు. మా ఆవిడ, మా అమ్మాయి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చిన్న మగతలా అనిపించింది. దాన్ని చావంటారేమో మరి. అంతా చీకటి. అలా వెళ్తున్నాను. నా శరీరం బరువు నాకు తెలియలేదు. దాన్నే ఆత్మ అంటారేమో. గాల్లో తేలుతున్నట్లు అనిపించింది. తర్వాత చీకటి లేదు, పెద్ద వెలుతురు, ఎవ్వరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏయ్, ఇతను ఎందుకు తీసుకొచ్చారు అన్నాడెవరో. అదేమిటి సార్, అక్కడ తెలుగు మాట్లాడారా అని ఆ టీవీ వాడు, ఒక టీవీ యాంకర్ అనుకుంటా, అతని సందేహాన్ని వెలిబుచ్చాడు. నాకు అలాగే వినిపించింది మరి. ఈవేళ అతని పేరుంది. కళ్ళు కనిపించలేదా? ఈవేళ అతని పేరు లేదు. వెంటనే తీసుకెళ్ళి అతని శరీరంలో పెట్టేయండి. ఆలస్యం అయితే తగలెట్టేస్తారు. సంజాయిషి చెప్పుకోలేక మనం చావాలి. మళ్ళీ కాసేపు చీకటి. కళ్ళు తెరిచాను. ఇదిగో ఇది హడావుడి. గాఢ నిద్రలో కలేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరంతా చెప్పేది ఎట్లా చెప్తుంటే తెలుస్తుంది. కల కాదు అని అన్నాడు మాధవరావు. అందరూ చప్పట్లు కొట్టారు. చచ్చిపోయిన వాళ్ళు బతికిన దాఖలాలు ఉన్నాయేమో కానీ ఏమైందో మీరొక్కరే చెప్పారు సార్. యు ఆర్ గ్రేట్. సాయంత్రం టీవీ చూడండి. థ్యాంక్ యూ సార్ అని అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం అన్ని టీవీ స్టేషన్లు మాధవరావుని మృత్యుంజయుడు అన్నాయి. ఒక టీవీ వాళ్ళు 2 హేతువాదుల్ని, 2 ఆధ్యాత్మికవేత్తల్ని పిలిచి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బతకటం సాధ్యమా అన్న చర్చ పెట్టారు. యాంకర్గా ఉన్న అమ్మాయికి 25 ఏళ్ళుంటాయి. జీన్స్ ప్యాంటు, టీషర్టు వేసుకుంది. జుత్తు భుజాల వరకే ఉంది. మొహానికి మేకప్ అంగుళం దళసరి ఉంది. ఆ అమ్మాయి ముందు నమస్కారం చేసి తర్వాత చర్చలో పాల్గొనే 4 పరిచయం చేసింది. వాళ్ళు నమస్కారాలు అయిపోయాయి. సార్, ఎవరైనా చనిపోయిన కొన్ని గంటల తర్వాత తిరిగి బతకడం సాధ్యమేనంటారా అని అడిగింది ఒక ఆధ్యాత్మికవేత్తని. అతని మొహం మీద 3 వేళ్ల వెడల్పున నుదుట వీబూది ఉంది. మధ్యలో పెద్ద బొట్టు ఉంది. కుడి చేతికి బంగారు కంకణం ఉంది. భుజం మీద జరీ కండువా, మెడలో కుంకుడుకాయల సైజున్న రుద్రాక్షమాల. అతన్ని చూడగానే ఫక్తు ఆధ్యాత్మికవేత్త అనిపిస్తుంది. కానీ నాలాంటి వాళ్ళకి అతని 4 వేళ్లకి ఉన్న ఉంగరాలు చూస్తే అలా ఆధ్యాత్మికవేత్తలా అనిపించదు. మరి యాంకర్ అడిగిన ప్రశ్నకు అతను ఓసారి రుద్రాక్షమాల సవరించుకొని, ఎందుకు సాధ్యం కాదు, సత్యవంతుడు బతకలేదా అన్నాడు. వెంటనే పక్కనున్న హేతువాది, ట్రాష్, అవన్నీ ఎవరో కల్పించిన పురాణాలు అన్నాడు. దాంతో ఆ రెండవ ఆధ్యాత్మికవాదికి కోపం వచ్చి, ఒక ఊరిలో ఒక ఋషి తనని గోతిలో పాతి పెట్టమని 3 రోజుల తర్వాత తీయమని చెప్పాడట. 3 రోజులు అయ్యాక చక్కగా లేచి వచ్చాడట. మీరు వినలేదా? దాన్ని యోగనిద్ర అంటారు. కొంతమంది శ్వాసని కొన్ని గంటలు ఆపి తిరిగి ప్రారంభించగలరు అన్నాడు. కానీ మాధవరావు ఋషి కాదు
అతనికి యోగం కూడా తెలీదు అనేశాడు కౌంటర్ వేస్తూ హేతువాది. డాక్టర్లు ఎలక్ట్రానిక్ మిషన్ల మీద ఆధారపడతారు. అవి ఒక్కొక్కసారి పనిచేయవు. అలా ఎందుకు కాకూడదు? శతకు కూడా అందనంత లోపల ఎక్కడో నాడి ఉండగానే డెత్ డిక్లేర్ చేసి ఉంటారు. తర్వాత మళ్ళీ అదే అంది ఉంటుంది. ఇందులో ఆధ్యాత్మికత ఏమీ లేదు అన్నాడు మరో హేతువాది. అంతేకాదు, పూర్వం చచ్చిపోయిన వాళ్ళని నేలను పడుకోబెట్టేవారు. ఎందుకు? భూమికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఇప్పుడు డాక్టర్లు ఇస్తున్న షాక్ లాంటిదన్నమాట. నూటికో కోటికో ఒకరికి తిరిగి ప్రాణం వచ్చేది. ఇది ఆధ్యాత్మికం కాదు, కేవలం సైన్స్ అన్నాడు అతనే మళ్ళీ. ఆధ్యాత్మికవాదులకి ఓటమి ఒప్పుకోవటం ఇష్టం లేదు. ఒకప్పుడు ఈ షాక్ ట్రీట్మెంట్లు అవి ఏం లేవు. మృత సంజీవని అని ఒక విద్య ఉండేది. అది ఒక శుక్రాచార్యుడికి మాత్రమే తెలుసు. దాన్ని అతను ఎవరికీ ఉపదేశించలేదు. కచుడు అది నేర్చుకోవడానికే అతని దగ్గర శిష్యర్కం చేశాడు అన్నాడు ఆయన. మీరు చెప్పినవని పురాణ కథలు ఠలాయించాడు ఒక హేతువాది. ఇంతకీ చచ్చిన వాణ్ణి బతికించడం ఎందుకు? అలా బతికిస్తే అందరూ ముసలాళ్లే ఉంటారు అన్నాడు వ్యంగ్యంగా మరొకతను. అప్పుడు ఇంకా యమధర్మరాజు పోస్ట్ ఉండదు పాపం. చూడండి, ఇది సీరియస్ విషయం. అతని చావు మనకి నవ్వులు అట్లాగా ఉందా అన్నాడు ఆధ్యాత్మికవాది. లేకపోతే ఏమిటండి, అసలు మాధవరావు బతికే ఉన్నాడు. చచ్చిపోవాలంటున్నారు, పోయాడంటున్నారు, మళ్ళీ బతికాడంటున్నారు. దాని మీద చర్చ అన్నారు. హేతువాది విసుక్కున్నాడు. ఈ తగు తేలేది కాదు. ఇంతకీ మాధవరావు బతికే ఉన్నాడు. ఈ చర్చల వల్ల తలబద్దలు కొట్టుకోవటం పరం వేస్ట్ అనుకున్న యాంకరు ఆ చర్చ ముగించేసింది. ఇదంతా టీవీలో చూస్తున్న మాధవరావు, ఏమిటి భారతి ఇదంతా? నేను నిజంగానే చచ్చి బతికానా లేక భ్రమా అన్నాడు మాధవరావు. భారతి గబుక్కున అతను నోరు మూసి, అలా మాట్లాడకండి, ఏదో పీడకల అంది. డాక్టర్లు అబద్ధం ఆడరు కదా అన్నాడు. ఇలాంటివి అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం. ఇది అంతే, ఎక్కడో పొరపాటు జరిగింది. మీకు హార్ట్ అటాక్ రావటం నిజం. రెస్ట్ తీసుకోండి, ఎవరొచ్చినా మాట్లాడవద్దు అంది మాధవరావు భార్య. పబ్లిక్ మెమరీ ఇది షార్ట్ అన్నారు. క్రమేణా అందరూ మర్చిపోయారు. కానీ భారతి మాత్రం మర్చిపోలేకపోతుంది. ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ బెంగ ఎక్కువైపోతుంది. వీలైనంత వేగం కూతురికి పెళ్లి చేయాలి. అది ఆవిడ ఆతృత, బెంగ. అన్ని మ్యారేజ్ బ్యూరోల్లోనూ రిజిస్టర్ చేసింది. తెలిసిన వాళ్ళందరితోనూ చెప్పింది. పిల్ల అందగత్తె కాకపోయినా సుమారుగా ఉంటుంది, పైగా ఉద్యోగం చేస్తుంది. ఈ రోజుల్లో మగపిల్లలు ఉద్యోగం అమ్మాయిలకే మొగ్గుతున్నారు పెళ్ళిళ్ళ సమయంలో. అంతా డబ్బు మహిమ, ఏవో సంబంధాలు దొరక్కపోవు. ఇవి భారతీయ ఆలోచనలు. ఆ ఒక్క సంవత్సరం గడువు అన్నట్లుగా. ఆ వేళ ఆదివారం. రోజులాగే మాధవరావు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. భారతి వంటింట్లో పని చేసుకుంటుంది. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంది కళ్యాణి ఫ్రెండ్ గౌరీ వచ్చి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. మాధవరావు పేపర్లోంచి తల పైకెత్తి ఓసారి ఆ అమ్మాయి వైపు చూసి ఫైన్ అని మళ్ళీ పేపర్లో మునిగిపోయాడు. గౌరీ లాంటి అమ్మాయిలంటే అతనికి అంత మంచి అభిప్రాయం లేదు. వాళ్ళ నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, 2 చేతులా ఆర్జిస్తున్నాడు. ఊరవతల పెద్ద విల్లా కొన్నాడు. ఒక్కతే కూతురు. ఈ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కేవలం కాలక్షేపం కోసం చేస్తుంది. తల్లి ఎప్పుడు ఇంటి పట్టున ఉండదు. లేడీస్ క్లబ్లు, మీటింగులు, వీళ్ళంతా ఆడవాళ్లను ఉద్ధరిస్తారట. తల్లిని అహంకారం పిలిస్తే కారుతుంది, కూతురికి పిలవకుండానే కారుతుంది. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా? తల్లి ఇల్లు పట్టకుండా తిరిగితే
కూతురు శని ఆదివారాల్లో 10 మందిని పోగేసి పిక్నిక్లు రిసార్టులు అని తిరుగుతుంది. ఆ 10 మందిలోనూ మా కళ్యాణి కూడా ఉంది. ఈవేళ అందుకే కళ్యాణి కోసం వచ్చింది. కళ్యాణి ఏది ఆంటీ అని భారతిని అడిగింది. దాని గదిలో ఉంది. మన ప్రోగ్రాం మర్చిపోయావే అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మా, మాకు కాఫీ ఇస్తే మేము వెళ్తాం. కళ్యాణి గదిలోంచి అరిచింది. మాధవరావుకి పిచ్చి కోపం వచ్చింది. కళ్యాణి గౌరీ హాల్లోకి వచ్చి కూర్చున్నాక కోపం ఆపుకోలేక కళ్యాణితో, నీకు వారానికి 2 రోజులు సెలవులు అవునా అన్నాడు. "ఆ, ఒకవైపు ఆలస్యం అవుతుంటే ఈయన ఈ ప్రశ్నలు ఏమిటి అన్నట్టు చూసింది గౌరీ. అవును, తెలియనట్టు అడుగుతారే అంటూ కళ్యాణి కొంచెం విసురుగానే వాళ్ళ నాన్నకి సమాధానం చెప్పింది. ఆహా, మరేం లేదు. మీ అమ్మ 365 రోజులు పనిచేస్తుంది కదా, మరి ఆవిడికి సెలవు ఉంటుందా, మరి ఉండదా? బాగుంది, ఆవిడకి సెలవు ఒకరు ఇవ్వడం ఏమిటి, తనే తీసుకోవచ్చు అంది కళ్యాణి. అప్పుడు ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనా? ఎవరు మాత్రం వంట చేయటం ఎందుకు? ఫోన్ చేస్తే హోటల్ వాడు హోమ్ డెలివరీ ఇస్తాడు, లేదా మీరే హాయిగా వెళ్ళి హోటల్కి వెళ్ళి తిని రావచ్చు అంటూ చెప్పింది. రేపు నీకు పెళ్ళైతే అలాగే చేస్తావా? నాకేం కర్మ, హాయిగా వంట మనిషిని పెట్టుకుంటాను. అయినా నాన్న అంటే కోపం కానీ మీ తరానికి అనుభవించడం రాదు. మిమ్మల్ని చూసి నేర్చుకుంటాంలే. శృతి మించుతుందని భారతి గ్రహించింది. వాళ్ళతో ఏమిటండి, కళ్యాణి మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసింది భారతి. వాళ్ళు వెళ్ళాక మాధవరావు భారతి మీద ఎగిరాడు. అసలు నీకు బుద్ధి ఉండాలి. ఎదిగిన ఆడపిల్లనికి పని పాట నేర్పడం తల్లి బాధ్యత. రేపు దాని అత్తారు మీ అమ్మ నీకు ఏమి నేర్పలేదా అని నిన్నే తిడతారు. చిన్నప్పటి నుంచి మప్పుకోవాలి. మొక్కై వంగంది మానై వంగుతుందా? ఇప్పుడేం వింటుంది? ఎంతసేపు తిరగటం. ఆడది తిరిగి చెడింది, మగాడు తిరక్క చెడ్డాడని అంటారు. చిచ్చి అని పేపర్ విసిరేసి గదిలోకి వెళ్ళిపోయాడు మాధవరావు. సంబంధాలు ఎందుకు రావు? వచ్చాయి. యశోదకి ఒక్కడే కొడుకు రామం. తండ్రి చిన్నప్పుడే పోయాడు. అసలు వాళ్ళ వంశంలో ఒక శాపం ఉంది. ఒక్కడే కొడుకు పుట్టడం, తర్వాత తండ్రి పోవడం. వాళ్ళింట్లో పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. రామానికి పెళ్లి చేయాలంటే యశోదకి భయం పట్టుకుంది. కానీ ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటాడు? ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఆలోచించింది. రామం ఫ్రెండు రాఘవరావు డాక్టరు. ఆ ఊళ్ళోనే ఉంటాడు. అతన్ని అడిగింది ఏం చెయ్యాలి అని. రాఘవరావు అంతా విని, బాగుంది ఆంటీ, ఇంకా ఈ మూఢనమ్మకాలేమిటి? మరి మీరు నమ్ముతారు కాబట్టి చూద్దాం. ఏదో ఒక దారి కనిపించకపోదు. వాడికి పెళ్ళి అవ్వాలి, కానీ పిల్లలు ఉండకూడదు, అంతే కదా. మీరేం బాధపడకండి, చూద్దాం అని భరోసా ఇచ్చాడు కొడుకు మిత్రుడు డాక్టర్. ఆ భరోసాతోనే పిల్లను వెతకటం ప్రారంభించింది. రామానికి తల్లి మాటంటే వేదం. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, అందంగా ఉంటాడు. అదే యశోద బెంగ. ఏ ఆడపిల్లైనా ఎగరేసుకుపోతే, అందులోనూ ఈ కాలం అమ్మాయిలు మహా గడుసు వాళ్ళు. రామన్ లాంటి అమాయకుడిని వలలో వేసుకోవటం పెద్ద కష్టం కాదు. చాలామంది అమ్మాయిల్ని ముందు తనే చూసింది. ఎవ్వరూ నచ్చలేదు. ఎవరిలోనూ వినయం కనిపించట్లేదు. పని పాట శూన్యం. మాధవరావు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడని విన్నది. మాధవరావు తన భర్తకి స్నేహితుడు, మంచివాడు. ఓసారి వాళ్ళింటికి వెళ్తా, తప్పే ఉంది. మంచి రోజు చూసుకొని వెళ్ళింది. భారతి మాధవరావు మర్యాదగా మాట్లాడారు యశోద్తో. మాధవరావు తన చిన్ననాటి స్నేహం గుర్తు చేసుకున్నాడు. కళ్యాణి కూడా ఇంట్లోనే ఉంది. తన కొడుకు కావాల్సింది అందం కాదు,
రూపురేఖలు మారి కాపరానికి చేటు రూపురేఖలు మారి అనేదాన్ని. పొందిగ్గా కాపరం చేసుకుంటే చాలు. మాటల సందర్భంలో మీ అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అని అడిగింది యశోద. "ఆ, చూస్తున్నాం. ఆడపిల్ల పెళ్ళి అంత తొందరగా అవుతుందా? మీకెవరైనా తెలిస్తే చెప్పండి" అంది భారతి. "ఎవరో ఎందుకు? మా అబ్బాయి ఉన్నాడు" అని పైకి అనలేదు యశోద. కానీ మరో 2 రోజుల తర్వాత రామాన్ని తీసుకొని వాళ్ళింటికే వెళ్ళింది యశోద. నిజానికి రామానికి నచ్చక్కర్లేదు. తల్లికి నచ్చితే చాలు. తల్లికి నచ్చింది. చల్లకొచ్చి ముంచదాటం ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయికి మా వాడు నచ్చితే మా అబ్బాయికి చేసుకుంటాం అంది యశోద. అభ్యంతరమా? అదృష్టం వచ్చి తలుపు తడితే కాదంటావా? ఆ విధంగా సంభాషణ జరిగిన తర్వాత అని ఆ మాట భారతీ నోట వెంట రాగానే కళ్యాణికి కూడా పెద్ద అభ్యంతరం ఏమీ లేదు. పైగా వాళ్ళు కట్నాలు లాంఛనాలు ఏమీ అక్కర్లేదన్నారు. ఇంత సులువుగా సంబంధం కుదరటం అదృష్టం. మాధవరావు ఉండగానే పెళ్లి జరిగిపోతుంది. హమ్మయ్యా అనుకుంది భారతి. ఎందుకంటే ఒక్క సంవత్సరం మరొక్క ఏడాది అదేదో వ్రతంలాగా ఆ యమధర్మరాజు నుంచో బ్రహ్మ నుంచో పొందినలాగా బ్రహ్మరాతలాగా అనుకుంది భారతి. ప్రధానం అయిపోయింది. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శుభలేఖలు అందరికీ వెళ్ళిపోయాయి. కళ్యాణ మండపం కూడా కుదిరింది. కళ్యాణి రామం అప్పుడప్పుడు బయటకు వెళ్తున్నారు. రామం తరచూ చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తున్నాడు కళ్యాణికి. ప్రధానమైంది కాబట్టి భారతి వాళ్ళు కూడా అడ్డు చెప్పలేదు. అంతవరకు సవ్యంగానే సాగింది. ఆ వేళ సాయంత్రం కళ్యాణి రామం ట్యాంకు బండి మీద కూర్చొని ఐస్ క్రీములు తింటున్నారు. నీటి మీద నుంచి వస్తున్న గాలికి వాతావరణం చల్లగా హాయిగా ఉంది. అక్కడక్కడ మొక్కల మధ్యన బెంచీల మీద వయసులో ఉన్న ఆడమగ కూర్చొని నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వేరుశనక్కాయలు, బెలూన్లు, పువ్వులు అమ్మే కుర్రాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతాన కొనిపిస్తున్నారు. రామానికి ఈ అనుభవం కొత్త. ఏది ట్యాంక్ బండ్ మీద ఒక ఆడపిల్లతో కూర్చోవటం. అతను అమ్మాయితో ఎప్పుడూ ఇలా ఒంటరిగా కూర్చొని కబుర్లు చెప్పలేదు. ఏం మాట్లాడాలో తెలియలేదు రామానికి. కళ్యాణి, మా అమ్మకి నువ్వు బాగా నచ్చావు అన్నాడు. ఏదో అనాలి ఒకటి అన్నట్లుగా. కాబట్టి ఐస్ క్రీమ్ తినటం ఆపి, అంటే నీకు నచ్చలేదా అని అడిగింది కళ్యాణి. అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్టే అన్నాడు ఆ అమాయకు పక్షి కొంచెం గర్వంగా. అంతే సర్రును లేచింది కళ్యాణి పడగ విప్పిన పాముల. అంటే నీకు ఇష్టాలు లేవా అంది సగం తిన్న ఐస్ క్రీమ్ను విసిరేస్తూ. రామం ముందు తెల్లబోయాడు. ఇందులో అంత కోపం తెప్పించే మాటే ఉంది? అతనికి అర్థం కాలేదు. అయినా ఊరుకోలేడు. ఆవిడ ఏం చెప్పినా నాకు ఇష్టమే. ఆవిడికి ఇష్టం లేని పని నేనేమీ చెయ్యను అన్నాడు కొంచెం గర్వంగా. అంతేకాదు, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అన్నాడు. బాంబు బేలింది. వెళ్దాం పద అని లేచింది కళ్యాణి. అప్పటికి అరగంట నుండి భారతి హడావుడిగా అటు ఇటు తిరుగుతూ తనలో తానే గొణుక్కుతుంది. ఏం పిల్లలో, ఏం కాలమో, ఒక్కరికి బాధ్యతలు లేవు. నేనొక్కతనే ఎంతకని చావను. ఇంకా బట్టలు కొనాలి, బంగారం కొనాలి. పోనీ నేనే వెళ్ళి కొందామంటే ఆ మహాతల్లికి ఏవి నచ్చవు. ఎక్కే షాపు, దిగే షాపు. ఆవిడ ఆతృతకి మాధవరావుకి నవ్వు వచ్చి ఆపుకున్నాడు. భారతి, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. నిమ్మకు నీరెత్తినట్టు అలా కూర్చోవడం నా వల్ల కాదే సుమా అంటూ వచ్చి అతని పక్కనే కూర్చుంది. సరిగ్గా అప్పుడే విసురుగా వచ్చిన కళ్యాణి హ్యాండ్ బ్యాగ్ విసిరేసి తల్లికి ఎదురుగా కూర్చుంది.
కూతుర్ని చూసిన భారతికి ప్రాణం కుదుటపడింది. లే మొహం కడుక్కొని ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగి బయలుదేరు. మళ్ళీ చీకట పడితే రంగులు సరిగ్గా కనిపించవు. చెయ్యాల్సిన షాపింగ్ చాలా ఉంది అంది భారతి కూతురుతో. అక్కర్లేదు అంది కళ్యాణి కోపంగా. ఏమిటి అక్కర్లేదు? మాధవరావు అడిగాడు. షాపింగ్ ఏ కట్నాలు లాంఛనాలు వద్దన్నారని బట్టలు కూడా మానేద్దామా అంది భారతి కోపం అణుచుకుంటూ. వద్దన్నది పెళ్ళి. ఆ ఇంట్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఏమిటన్నావు? తల్లి రొక్కించింది. పెళ్ళి వద్దన్నాను అంతే నొక్కి చెప్పింది కళ్యాణి. ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? మాధవరావుకి కోపంతో గొంతుకు వణికింది. ఆహా, కారణం తెలుసుకోవచ్చా అన్నాడు వ్యంగ్యంగా. అతనికి వ్యక్తిత్వం లేదు. మాకు అర్థమయ్యే భాషలో చెప్పు. అతనికి ఇష్టాలు లేవు. అమ్మ కూచి. నేను వాళ్ళమ్మకి నచ్చానట. బావుందా? అలాంటి జడ పదార్థాన్ని నేను చేసుకోను. తల్లి మీద అంత మమకారం గౌరవం ఉన్నాయనుకోకు. అలా అనుకోకూడదా అంది భారతి. అందరూ మన పిల్లల్లాగా ఉంటారనుకున్నావా భారతి? మాధవరావు చెప్పాడు. కళ్యాణ మండపానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాం. శుభలేఖలు వెళ్ళిపోయాయి. ఇప్పుడేం చేయాలి? భారతి ఉన్న చోటే కూలబడిపోయింది. ప్రతి చిన్నదానికి ఎందుకలా తలపట్టు కూర్చుంటావు? నీ అడ్వాన్స్ నేను ఇస్తానులే, సరేనా? అనివార్య కారణాల వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిందని పేపర్లో వేయిస్తాను అంది కళ్యాణి చిరాగ్గా. మాధవరావు కోపం నషాళానికి ఎక్కింది. డబ్బు అర్జిస్తున్నావు కదా, అంచేత డబ్బు పారేస్తావు. కానీ పోయిన పరువు తిరిగి ఇవ్వగలవా? పోయిన మాట తిరిగి ఇవ్వగలవా? ఇస్తుందట, ఇస్తుంది. ఇన్నేళ్ళు పరువుగా బతికాం. ఇప్పుడు తలవంచుకొని బతకాలి. ఇన్నాళ్ళు తిరిగినప్పుడు అతను ఎలాంటివాడో తెలియలేదా? కోరి కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాల్దన్నావు అరిచాడు. భారతికి అతని ఆవేశం చూసి భయం వేసింది. అనవసరంగా ఆవేశపడకండి, వాళ్ళకి రాసిపెట్టి లేదు అంతే అంది. నేను బతికొండగా దీనికి పెళ్ళి కాదు అంటూ లోపలికి వెళ్ళాడు మాధవరావు. ఏమిటండి ఆ అపశకునం మాటలు అని భారతి ఆమె కూడా లేచి గదిలోకి వైపు వెళ్ళింది. ఆవిడతో ఎలా చెప్పాలి? అది భారతి బాధ. ఎవరు చెప్పక్కర్లేదు. మూడో నాడు పేపర్లో ప్రకటన వచ్చేసింది. అది చూసిన యశోదకి ఏమీ అర్థం కాలేదు. ఏమైందిరా అడిగింది కొడుకుని రామాన్ని. ఏమైందో చెప్పాడు. వెంటనే యశోదకు అర్థమైంది. పోనీలే, అలాంటి తెక్కపిల్లం చేసుకొని ఏం సుఖపడతాడు అనుకుంది తన కొడుకుని గురించి. రోజులు గడుస్తున్నాయి. మాధవరావుకి రోజులు దగ్గర పడుతున్నాయి. లెక్క ప్రకారం మరొక ఏడాది అనుకున్నాం కదా. భారతి బెంగ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంకెవరొస్తారు? కానీ వచ్చారు. కళ్యాణికి పెళ్ళి క్యాన్సిల్ అయిందని తెలిసి కూడా ఒక అబ్బాయి వచ్చాడు. తండ్రి ఏదో ఆఫీసులో గుమస్తాగా చేసి రిటైర్ అయ్యాడు. ఆస్తి ఏవీ లేదు. ఆశలు మాత్రం చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి తండ్రి తెచ్చే చాలని జీతంతో లేమిలోనే పెరిగాడు ఆ బాలుడు. అంచేత అతనికి లేమి అంటే విరక్తి పుట్టింది. జీవితం అంతా ఈ గొర్రెతోక బతకటం ఇష్టం లేదు. అంచేత ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అదైనా లెక్చరరు మాస్టరు కాదు, కార్పొరేట్ ఉద్యోగం కావాలి. అప్పుడే తను ఏదో చిన్న ఇల్లు, చిన్న కారు వగైరా కొనగలడు. అంచేత కళ్యాణి విషయం ముందుగానే వాకప్ చేశాడు. తల్లి తండ్రితో కలిసి వచ్చాడు. మామూలు మర్యాదలు అయ్యాయి. ఆ రోజుల్లో అలవాటు ప్రకారం, ఈ రోజుల్లో అలవాటు ప్రకారం ఇద్దరు మాట్లాడుకోవడానికి అలా డాబా మీదకు వెళ్ళారు. కళ్యాణి ఆకాశం వైపు చూస్తూ నిల్చుంది. అతనే కదిపాడు. ఎక్కడ చేస్తున్నారు చెప్పింది. మీ పే స్కేల్ బాగుంటుందా? పర్వాలేదు. నైట్ డ్యూటీలు ఉంటాయా? ఉండవు.
తర్వాత ఏం అడగాలో తెలియలేదు. మీరు సంప్రదాయం పాటిస్తారా? లేక మోడర్న్‌గా ఉంటారా? కళ్యాణి అడిగింది. కొంత అటు, కొంత ఇటు. నేను డిస్కోలకు వెళ్ళి ఇంగ్లీష్ పాటలు పాడతాను మరి అంది. తుళ్ళిపడ్డాడు ఆ అబ్బాయి. ఈ తరం అమ్మాయిల స్పీడు అని విన్నాడు కానీ ఈవిడ జెట్ స్పీడ్లా ఉంది. అమ్మా నాన్న ఒప్పుకున్నారా? కళ్యాణి నవ్వింది. తెలిస్తే కదా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్తాను. అంటే ఈవిడకి తప్పని తెలిసి దాన్ని ఎలా కప్పాలో తెలుసు. ఇంక ప్రశ్నలు అనవసరం. జవాబు తేలిపోయింది. ఇద్దరు కిందకి వచ్చారు. ఎవరి మొహంలోనూ ఏ భావం లేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ కబురు లేదు. భారతి విసిగిపోయింది. ఇటు ఈ పిల్ల చూస్తే ప్రతి సంబంధం తిరగొడుతుంది. అటు కొడుకు ఏ ఉద్యోగం నచ్చలేదంటాడు. ముందు దొరికిన దాంట్లో చేరితే తర్వాత వెతుక్కోవచ్చు అంటాడు తండ్రి. మొదటే 50,000 ఎవరిస్తారు? నా చదువుకు తగిన ఉద్యోగం వస్తే సరే, లేకపోతే మరో 6 నెలలు చూసి యుఎస్ పోయి ఎంఎస్ చేస్తాను అంటాడు కొడుకు. ఆవేళ తండ్రి కొడుకులు వాదన విన్న భారతికి మతిపోయింది. ఈ రోజుల్లో నీ బోడి డిగ్రీ ఎవడికి కావాలి? డబ్బు పారేస్తే నీకు కావలసిన డిగ్రీ ఇస్తారు. ఉద్యోగానికి కావలసింది డిగ్రీ కాదు. అయితే రికమెండేషన్, లేకపోతే డబ్బు. నాకు తెలిసిన ఫ్రెండు ఒకడు ఉన్నాడు. అతనికి పలుకుబడి ఉంది. ఓసారి అతన్ని కలుసుకో అన్నాడు మాధవరావు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం నాకు ఇష్టం లేదో. అయితే కాయ పేరు చెప్పు అమ్ముకో, మాధవరావు వ్యంగ్యంగా అన్నాడు. అయినా ఇప్పుడేమంత తొందర? అవును, జరగకపోతే కదా. ఆ మధ్య మా ఫ్రెండ్ ఏం చేశాడో తెలుసా? ఏమిటన్నట్టు చూశాడు తండ్రి. వాళ్ళకి తెలిసిన అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. గ్రీన్ కార్డు ఉంది. వాళ్ళు వీడిని కూడా అమెరికా పంపిస్తామని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు హాయిగా అమెరికాలో ఉన్నాడు. మరి వాడికి ఉద్యోగం వచ్చిందా? లేదు. పెళ్ళాం ఆర్జిస్తూ ఉంటే తిరిగి కూర్చోవడానికి సిగ్గు లేదు. అవన్నీ ఇక్కడే. వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసు. పోనీ నువ్వు అలాంటి పిల్లనే వెతుక్కో. ఆ పని మీదే ఉన్నాను అనలేదు కొడుకు. ఈ తండ్రి కొడుకుల సంభాషణ వింటున్న భారతి ఊరుకోలేక, వాడితో వాదనేమిటండి అంది. ఇది వాదన అనరు భారతి, నేర్చుకుంటున్నాను. ఐ వాంట్ టు థింక్ అండ్ లెర్న్. మనం పిల్లల దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుంది మనం ఎంత తెలివి తక్కువగా బతికామో. వీళ్ళు చూడు, జీవితం అంటే వ్యాపారం. వ్యాపారంతో లాభ నష్టాలే తప్ప అభిమానం, ఆప్యాయత ఏం ఉండవు. మీ రోజులు వేరండి. కొడుకు సమర్థన. మాధవరావుకు మండిపోయింది. ఏమిటిరా వేరు మొక్కాను? అప్పుడు అన్నమే తిన్నాం, ఇప్పుడు అన్నమే తింటున్నాం. అప్పుడు వారానికి 7 రోజులే, ఇప్పుడు 7. మనుషులు మనస్తత్వాలు మారాయి అంతే. అప్పుడు స్వార్థం లేదు, ఇప్పుడు ఉన్నదే అది. మాధవరావు కోపం చూసి, భారతి, అయినా తండ్రితో మాట్లాడాల్సిన పద్ధతి ఇదేంరా? చాలే నిర్వాకం, పోయి పని చూసుకో అంది. సరిగ్గా అదే టైంకి ఎదురు ప్లాట్లో ఉన్న పార్వతమ్మ మాధవరావును పలకరించడానికి వచ్చింది. ఎలా ఉన్నారు అన్నయ్య గారు అని అడుగుతూ. బాగానే ఉన్నానమ్మా. ఏమంటాడు మీ సుపుత్రుడు అడిగాడు మాధవరావు. అడక్కండి. పిల్లలంటే ఎవరనుకున్నారు? మన శత్రువులు. కిందటి జన్మలో మన శత్రువులు ఈ జన్మలో పగ సాధించడానికి పుడతారు అంది కుర్చీలో కూర్చుంటూ. పిల్లల సంగతి ఎత్తితే మాధవరావు మళ్ళీ రెచ్చిపోతాడు. అంచేత మీరెళ్ళి పడుకోండి, ఎప్పుడు ఉన్న భాగవతమే కదా అని భారతి అతన్ని లోపలికి పంపించేసింది. ఏమిటోనండి, తండ్రికి పిల్లలకి క్షణం పడదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అంది భారతి నిట్టూరుస్తూ. అన్ని ఇళ్లల్లోనూ ఉన్నదే భారతి గారు. చచ్చాక కొరివి ఎవరు పెడితేనే ఏమిటి, ఇప్పుడు బతికొండగానే పెడుతున్నారు అంది పార్వతమ్మ. మాధవరావు లోపలికి వెళ్ళాడని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా,
నేను మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా అంది పార్వతమ్మ. అయ్యో, అదేం మాటండి, మనం ఒక్కసారే గృహప్రవేశం అయ్యాం, ఇన్నేళ్ళ నుండి కలిసి ఉంటున్నాం, చెప్పండి అంది భారతి. నిన్న మా అబ్బాయి హోటల్కి వెళ్ళాడట, అక్కడ డిస్కో కూడా ఉందట. మీ అమ్మాయి కళ్యాణి ఏది ఆ క్లబ్బు స్టేజి మీద ఇంగ్లీష్ పాటలు పాడుతుందట. వీడు చూసి తుళ్ళిపడ్డాడు, మీతో చెప్పమన్నాడు అన్నది పార్వతమ్మ భారతితో. మనం సంసారం కదా, ఏదో చదివించాం, ఊరికే కూర్చోవటం ఎందుకని ఉద్యోగం చేయనిస్తున్నాం, ఇలాంటివి మర్యాదగా ఉంటాయా అంది ఆవిడే. భారతికి హార్ట్ అటాక్ రాలేదు, కానీ ఊళ్ళంతా చెమట పట్టేసింది. అంటే ఫ్రెండ్ దగ్గర ఉన్నానని చెప్పింది అబద్ధం. మీరెన్నైనా చెప్పండి భారతి గారు, మనం మన పిల్లల్ని గుడ్డిగా నమ్ముతాం, వాళ్ళు మన కళ్ళు గప్పి జల్ల కొడతారు అంది పార్వతి. అందరూ ఇలాగే ఉన్నారా, మన కర్మ ఇలా గాలింది అంది భారతి ఏడుపు గొంతుతో. అందరూ ఎందుకు అంటారండి, నాకు తెలిసిన పిల్లలు ఎంతో సంప్రదాయంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరేం అధైర్యపడకండి, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు అంతే. నేనొస్తాను, ఈ మాట చెప్దామనే వచ్చాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. భారతికి కాలు చెయ్యి ఆడలేదు. మాధవరావుకి తెలిస్తే ఎంత అవుతుందో ఏమిటో మరి. మాధవరావుకి ఈ విషయాలు తెలిస్తే ఏమవుతుంది, ఎలా? ఏమిటో, ఏమి చెయ్యాలో పాలు పోవటం లేదు. ఎలా ఎలా ఏమిటి ఏమిటి ఇదంతా కూడా. ఏమిటబ్బా ఇదంతా, ఏం చేయనురా నాయనా భగవంతుడా. ఎట్లా, ఏమిటి అని అనుకుంటుండగానే అంతలోనే ఇంకేమైనా ఉందా, ఆయనకి తెలిస్తే ఎలానో తనే సర్ది చెప్పాలి. చెప్పింది. కళ్యాణి ఆఫీసు నుండి వచ్చింది. మాధవరావు ఇంట్లో లేడు, రోజు వాకింగ్కి వెళ్తున్నాడు ఇదే టైము. కళ్యాణి కూడా నీతో మాట్లాడాలి అంది. కళ్యాణి కూర్చుంది ఏమిటన్నట్టు చూస్తూ. అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు, డొంక తిరుగుడు మానే సూటిగా అడుగు అంటూ విసుక్కుంది కళ్యాణి. అప్పుడప్పుడు ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను అంటున్నావు, ఫ్రెండ్ ఏ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నావా, నిజం చెప్పమంటున్నాను. కళ్యాణి మాట్లాడలేదు. దొరికిపోయాననుకుంది. కళ్యాణి, అబద్ధం, మోసం, దగ ఇవి దాగవు. దాగాలి అనుకోవటం తెలివి తక్కువ. సూక్తులు మానేసి అసలు సంగతి చెప్పు. నువ్వు డిస్కోలో పాటలు పాడుతున్నావట కదా, ఎవరు చెప్పారు? ఎవరైతేనే, అవునా కాదా? కళ్యాణి ముందు గాబరా పడింది, తర్వాత కోపం వచ్చింది. ఎవడు, ఆ ఎదురింటి త్రాసుడేనా? వాడు వెళ్తే పర్వాలేదా, నేను వెళ్తే తప్ప అంది కళ్యాణి. భారతికి కోపం వచ్చింది. ఏ క్షణాన్నైనా మాధవరావు రావచ్చు. హక్కులు మాట్లాడకు, ఇటు పైన అలా వెళ్ళకు. మన ఇంట్లో ఎప్పుడు ఉన్న పోరే, ఒక సరదా లేదు, సంతోషం లేదు. హాయిగా హాస్టల్కి పోతే బాగుంటుంది. సణుగుతూ వెళ్ళిపోయింది కళ్యాణి. ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఉద్యోగాలు చేయించడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. చదువు అవగానే పెళ్లి చేసేస్తే సరిపోయేది. ఎందుకు వచ్చిన తంట తగలాటకం అని అనుకుంటూ ఆ తర్వాత ఆ పెళ్లి చేసేసిన తర్వాత ఆ కట్టుకున్నాడే అనుభవిస్తాడు ఆ కష్టాలేదో అనుకుంది భారతి. అప్పుడే వచ్చిన మాధవరావు సోఫాలో చేరబడి
భారతి ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ, ఏమిటో భారతి, నాతో వాకింగ్కి వచ్చిన వాళ్ళు బాధలు వింటే అసలు మతిపోతుంది. ఆ వేళ పోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది అన్నాడు. తీరి కూర్చొని ఏం మాటలండి ఇవి అంది భారతి. నెలలు గడుస్తున్నాయి. భారతి గుండెలో స్పీడ్ పెరిగింది. ఇంకా ఈ పిల్లకి పెళ్ళి కాదు, వాడికా ఉద్యోగం రాదు. ఆ వేళకి మాధవరావు పోయి ఏడాది అయ్యింది. భారతి అతని పక్కనే కూర్చొని ఏవో మాట్లాడుతుంది. మాటకి పొంతన లేదు. ఏమిటి భారతి, ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు అన్నట్టు గమ్మత్తు చూసావా? ఈ వేళకు నేను పోయి సంవత్సరం అయింది. నిజానికి సంవత్సరకం చెయ్యాలి, బాగుంది కదూ అన్నాడు నవ్వుతూ. అలా నవ్వుతున్నా అతన్ని చూస్తే భారతికి కాళ్లలో నీళ్లు తిరిగాయి. అవి కిందికి రాకుండా జాగ్రత్త పడింది. వాచి వైపు చూసింది. ఎందుకలా అస్తమానం వాచి చూస్తావు, ఏదైనా అపాయింట్మెంట్ ఉందా అతనే మళ్ళీ అన్నాడు. అదృష్టం, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, టైం అయిపోయింది. బ్రహ్మాన్న మాట నిలబెట్టుకున్నాడు. ఈ బంధాలకి బాధలకి అందనంత దూరం వెళ్ళిపోయాడు మాధవరావు. ఏది ఏమైనా డెత్ ఈజ్ ది హ్యాపీ ఎండింగ్ అని అనుకుంటూ ఈ కథ ముగిసింది. మరొక్క ఏడాది బ్రహ్మరాత అనేటువంటి ఈ కథను బీనాదేవి వారు నవంబర్ 2017లో రచన కోసం పంపిన ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన బీనాదేవి గారికి కృతజ్ఞతలతో ఈ కథను విన్నారుగా. ధన్యవాదాలు. మరొక్క ఏడాది బ్రహ్మరాత అనేటువంటి ఈ కథను వినిపించాను, విన్నారుగా. ధన్యవాదాలు.